మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మా అందరిపైన ఉంది. ఇదే ఆలోచనతో మనము మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 4,000 కోట్లతోని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మన తెలంగాణలో 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాం. 65 ఏదైతే ఇంతకుముందు ఐటీఐస్ ఉన్నాయో దీంట్లో కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఐటీఐస్ అన్నిటికీ కూడా దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఇంకో విషయం చెప్పినారు, సార్ ఇక్కడ మాకు మిసైల్ సెంటర్ వస్తుంది, మిదాని వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకు వాళ్ళ స్కిల్ సెట్స్ వాళ్ళ కంపెనీలో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఏం స్కిల్ సెట్స్ కావాలో అది మనం నేర్చుకునే అవసరం ఉన్నదా లేదా? మనం నేర్చుకుంటే మనకి ఇమ్మీడియట్లీ 30-40 వేల ఉద్యోగాలు మనకు స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. అది ఎక్కడ నేర్చుకోవాలి? మనం ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నేర్చుకోవాలి. చాలా చోట్ల కూడా మన తెలంగాణ ప్రజలకు ఎందుకంటే బీదకరం ఎక్కువది, మన పిల్లలు మంచిగా చదువుకోవాలంటే వీళ్ళకు స్టైఫండ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన పిల్లలు ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వారు నేర్చుకోబోతున్నారో వాళ్ళందరికీ 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా నెలకు. ఎక్కడ కూడా మీరు బాధపడేది అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మంచిగా నేర్చుకోండి, మంచిగా నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆలోచనతోని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ మెసేజ్ ఈ ఆలోచన ఏదైతే ఉందో మీ గ్రామాలలో మీరు చెప్పుకోవాలన్నమాట. అరే ఇది ఒక మంచి అవకాశం మన కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది, మనం పోదాం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి. ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అడిగినారు మీ ఎమ్మెల్యే గారు. నేను చెప్పినారే కాన్స్టెన్సీగా ఒకటే ఇస్తున్నాము కానీ మీ డిమాండ్ ఉన్నది, మీ డిమాండ్ కూడా ఈ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత ఎందుకంటే ఇది మంచిగా నడిపిస్తే మీరు అందరికి ఇక్కడ మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇంకొక సెంటర్ వచ్చే సంవత్సరం అది కూడా ఆలోచిస్తామని చెప్పి మీ ఎమ్మెల్యే గారికి నేను భరోసా ఇప్పిస్తున్నాను. సో మనము ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాకు 14 స్టేట్లలో మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయమ్మా, కంపెనీలు ఉన్నాయి. అయితే నేను మా నియోజకవర్గం నుంచి చెన్నూరు నుంచి అక్కడ చాలా మందిని భర్తీ చేయడం జరిగింది. కానీ మన పిల్లలు బయటికి పోవాలంటే కష్టం, బయట పోయి పని చేసుకోవాలంటే కష్టం. కానీ మనము నేర్చుకోవాలి. మీ దగ్గర ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది బాంబేకి పోయి పని చేసుకుంటున్నారు, హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నారు. సో మనం విదేశాలు పోవడం ఏం తక్కువ. 25 లక్షల జీతం వచ్చినప్పుడు ఎక్కడైతే ఇంత మంచి జీతం వస్తుందో మనం అక్కడ పోయి పని చేసుకోవాలా లేదా? పని చేసుకోవాలంటే మనము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మీరు అందరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు 10 మంది పిలవచ్చు, వాళ్ళకి మోటివేట్ చేసి రాండి మీకు ఉద్యోగాలు కల్పిస్తాము మీరు నేర్చుకోండి అని చెప్పి మీరు ఆ అవకాశం కల్పించాలని. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఏం చేస్తాను, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి వీళ్ళందరినీ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఒక 100 మందిని నేను వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 నెలలు అయింది. కానీ మీకు తెలుసు పాపం అక్కడ బీదతనం ఉంటుంది, మనం వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళు రోజు పొద్దున 3 గంటల సేపు వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళకు నెలకు 1000 రూపాయలు నేను స్టైఫండ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ టెక్నాలజీస్ ఈ జర్మన్ లాంగ్వేజ్ కోసం ఒక స్టైఫండ్ ఇస్తూ వారికి కూడా ఒక భరోసా ఉంటుంది, అరే నేను మంచిగా నేర్చుకున్న తర్వాత నాకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయాలని చెప్పి చెప్తూ నేను మొన్న మా చెన్నూరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నాను పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. 2 నెలల్లోనే వారు 4 నెలలు నేర్చుకునేది 2 నెలల్లో నేర్చుకున్నారు. ఇంకొక 2 నెలల్లో వారు ఈ మొత్తం జర్మన్ లాంగ్వేజ్ ఏదైతే B2 లెవెల్లో ఉందో అది నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ రెడీమేడ్ ఉద్యోగాలు ఉన్నాయమ్మా జర్మనీలో. 25 లక్షల ఉద్యోగాలు రెడీ వెయిటింగ్ అనమాట. ఎవరైతే ఈ నేర్చుకుంటారో ఇక్కడ స్కిల్ సెట్స్ నేర్చుకోవడము, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడము, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడము ఇవన్నీ చేస్తే మనకు ఈ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గ్యారంటీడ్ ఉద్యోగాలు. సో మనమందరం కూడా కృషి చేయాలి, కష్టపడాలి. మళ్ళొకసారి చెప్తున్నాను, కష్టము కృషి లేకుంటే
మనకు ఈ మోటివేషన్ లేకుంటే మనకు ఒక బాధ్యత ఉంది. మన తల్లిదండ్రులను చూసుకోవాలి, మన కుటుంబ సభ్యులను చూసుకోవాలి. మంచిగా చూసుకోవాలనుకుంటే మంచి జీతాలు సంపదలు ఉండాలి. సో మనకి ఈ అవకాశం ఉంది. నేను మొన్న జర్మనీ పోయినప్పుడు అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులతో అక్కడ కలవడం జరిగింది. ఇద్దరు కూడా ఇది అన్నారు, సార్ మాకు నెలకు చాలామంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, సుమారు 5 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా ట్రైన్ చేసి పంపిస్తే మేము మంచిగా చూసుకుంటాం ఇక్కడ అని చెప్పి ఆ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తర్వాత ఒక ముఖ్యమంత్రి ఇక్కడ రావడం జరిగింది మన హైదరాబాద్కి. మన ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఆ ముఖ్యమంత్రి చెప్పినాడు, సార్ నాకు చాలా సంతోషంగా ఉంది, తెలంగాణలోనే నేను ఇక్కడ నుంచి మనుషులను తీసుకుపోతాను, మీరు మంచిగా ట్రైన్ చేయమని చెప్పి ఆ ముఖ్యమంత్రి మనకి చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా, ఎందుకంటే చాలామంది తల్లులకు కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. మన పిల్లలకు, ఎందుకంటే హెవీ వెహికల్ డ్రైవర్సు, మనము హోమ్ గివర్స్ అంటే నర్సెస్ కన్నా ఒక లెవెల్ తక్కువ ఎవరైతే హోమ్ గివర్స్ ఉంటారో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఉంటే పిల్లలు ఎట్లా వస్తారు, ఎట్లా చదువుకుంటారు, ఇక్కడ ఎట్లా ట్రైన్ అవుతారు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ వారు చెప్పినారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే వస్తున్నాయి, ఏం లేదన్నా ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తున్నది, ఆ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఈ మారుమూరు ప్రాంతాలలో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. చేసినప్పుడే ఇక్కడ ఒక అవకాశం వస్తుంది, మనందరికీ కూడా ఉద్యోగం అవకాశం వస్తుంది, పనులకు అవకాశం వస్తుంది, ఒక మేస్త్రి ఉంటాడు, ఒక టైల్ చేసుకునే వ్యక్తి కావాలి, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీ ఎమ్మెల్యేకి, మా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున అభినందన. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అక్కడ క్యాంపెయిన్ మేనేజర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేసినప్పుడు చాలామంది మన మహబూబ్ నగర్ నుంచి ఉండే, ప్రత్యేకంగా మన దేవకద్ర నుంచి అక్కడ సార్ మాది మహబూబ్ నగరు, మేము దేవకద్ర నుంచి వస్తున్నామని చెప్పి చెప్పినారు. అంటే ఈ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో మీరందరూ కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే అలవాటు ఉన్నది. ఇక్కడ ఈ ఉద్యోగంలో మనకి ఎంత వస్తుందమ్మా, ఒక 20-30 వేల రూపాయల ఉద్యోగం వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాపాలన వీళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన ఎలక్షన్లలో కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 1 లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. 50,000 టీచర్లు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు, సార్ అన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో టీచర్లతో పాటు 10,000 నర్సులు, ఎందుకంటే వైద్యంలో కూడా చాలా చోట్ల కూడా డాక్టర్లు నర్సులు తక్కువ ఉంటే 10,000 నర్సులను కూడా భర్తీ చేయడం జరిగింది. మన పిల్లలకు మనం ఈ ఏటీసీ సెంటర్ ద్వారా ఇప్పుడే మా నాగేష్ గారు మీ అందరికీ చక్కగా చెప్పినారు, ఈ ఐటీఐ వెల్డర్సు, ఎలక్ట్రీషియన్స్ అవసరము. కానీ 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ హయాంలో ఒక్క పైసా కూడా ఐటీఐ సెంటర్స్కి పెట్టలేదు. అంటే అక్కడ మెషినరీ సరిగా లేదు, పిల్లలకు ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక ముందు ఆలోచనతో మన తెలంగాణ ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఈ ఏటీసీ సెంటర్స్ పెడితే ఇక్కడ ట్రైన్ చేయొచ్చు, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని ఈ ఏటీసీ సెంటర్ పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ ఏటీసీ సెంటర్లో మీరు అందరు చూస్తున్నారు, టెక్నాలజీ అంతా చేంజ్ అవుతోంది. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితము మనమందరము న్యూస్ పేపర్లు చదువుతుంటివి, ఏమైనా వార్తలు చూడాలనుకుంటే మనము న్యూస్ పేపర్లు వాడేది, తర్వాత టీవీలు వచ్చినాయి, ఇప్పుడేమో సోషల్ మీడియా వచ్చింది. ఇట్లనే ఉద్యోగాలలో కూడా ఈ మార్పులు రావడం జరిగింది. వారు ఇప్పుడే అన్నారు, మొదలు పెట్రోల్ వెహికల్స్ ఉండే, తర్వాత డీజిల్ వెహికల్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం జరిగింది. సో అన్ని రంగాలలో ఈ మార్పులు రావడం జరిగింది. మన దేశం నుంచి చాలామంది యుఎస్ఏకి పోయినారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. కానీ 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అవసరం లేదు యుఎస్ఏ పోవడానికి. సో చాలా ఉద్యోగాలు మన యూరోప్లో, జపాన్లో
ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు సుమారు 25 లక్షల జీతం అన్నమాట సంవత్సరానికి. మనకు 30,000 అంటే సంవత్సరానికి 3.5 లక్షల రూపాయలు. కానీ ఈ ఉద్యోగాలన్నీ కూడా మనము సరిగా ట్రైన్ అయిపోయి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మంచిగా ట్రైన్ అయిన తర్వాత మనకు 25 లక్షల ఉద్యోగం మనకు గ్యారంటీడ్గా దొరుకుతుంది. నేను మీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, మీరు ఎంతమందినైనా మీరు ఇక్కడ మొబిలైజ్ చేయండి, వీళ్ళకు మేము ట్రైనింగ్ ఇప్పిస్తాము, ఉద్యోగం ఇప్పిస్తాము. కానీ కొంచెం శ్రమ పడే అవసరం ఉన్నది. శ్రమ లేకుంటే ఏమైనా రిజల్ట్స్ వస్తాయా? మీరందరూ కూడా ఆలోచించాలి. కష్టపడాలి, శ్రమ చేయాలి, మంచిగా లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే మనకు ఉద్యోగం. 8 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. నేను ఆ 8 లక్షల కోట్ల కోసము మనము సుమారు 6,000 కోట్ల రూపాయలు నెలకు మిత్తి కడుతున్నాం. అంత 6,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామంటే ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు కేవలం మిత్తి కట్టడం జరిగింది. ఈ టీఆర్ఎస్ హయాంలో వాళ్ళందరూ అన్ని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు పదవి దిగినప్పుడు 43,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బకాయిలు చేయడం జరిగింది. నేను మా మినిస్ట్రీలోనే మేము ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఒక సెస్ కలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా మంచి హెల్త్ స్కీమ్స్ తీసుకురావాలి, వారి కష్టకాలంలో వారికి ఆదుకోవాలని చెప్పి ఈ సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ హయాంలో 500 కోట్ల రూపాయలు మహారాష్ట్ర తీసుకెళ్లి ఖర్చు పెట్టాడు కేసీఆర్. అరే, ఈ నిధులు మన తెలంగాణ ప్రజలకు అవసరము. ఈ తెలంగాణ ప్రజల గురించి మనం ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళందరూ కార్ల తీసుకుపోయి 200 కార్ల వీళ్ళు మహారాష్ట్రకి తీసుకెళ్ళి అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మన కార్మికులకు ఈ నిధులు కేటాయించాలో, ఈ నిధులు కేటాయించుకుంటా బీఆర్ఎస్ పార్టీని అక్కడ స్థాపించడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి. టీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మధుసూదన్ రెడ్డి గారు చెప్పినారు, మంచిగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఒక్క బొట్టు నీళ్ళు కూడా ఇవ్వలేదు. నేను ఇప్పుడు పాడ్కాస్ట్ మనకు దేవరకథరావు వచ్చేటప్పుడు ఒక టీవీ ఛానల్ చూస్తున్నా, హరీష్ రావు అక్కడ మాట్లాడుతున్నాడు, లేదు కునికిపోయినా కానీ నీళ్లు విడుదల చేయాలి, నీళ్లు పంపు చేయాలని చెప్తున్నాడు. కానీ నాకు అనిపించింది, అరే కునుకుపోవడం ఎందుకయ్యా? మన కాంగ్రెస్ హయాంలో పోచంపాడు కట్టినాము, నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాము, జూరాల ప్రాజెక్ట్ కట్టినాము. ఎక్కడైనా కునికిందా? మరి మీరు ప్రాజెక్టులు కట్టినది మీ హయాంలో ఈ కొనుక్కోవడం ఎందుకు అయిందని చెప్పి చర్చ చేస్తలేడు హరీష్ రావు. కేవలం పంపు చేయాలి. నాకు మంచిగా గుర్తుంది, ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు ఒక 3,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీతోని పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు పంపు చేయడం జరిగింది. పైనుంచి నీళ్ళు వచ్చినాయి. ఈ 60 టీఎంసీ నీళ్ళు కూడా వృధా కావడం జరిగింది. ఈ చర్చలో నేను చూసింది ఏంటంటే ఎక్కడ కూడా ఈ విషయం మాట్లాడతలేడు. ఇప్పుడు మొన్న కూడా పంపు చేయాలని చెప్పి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడడం జరిగింది. కానీ పంపు చేయకుండానే పైనుంచి మళ్ళా 9 గంటల నుంచి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ 20 టీఎంసీ నీళ్ళు ఏదైతే ఎల్లంపల్లికి రావాలో అది రావడం జరిగింది. దాంతోపాటు ఒక 40 టీఎంసీ నీళ్ళు వదిలేసిందన్నమాట. అంటే కేవలము ప్రాజెక్టుల కమిషన్లు ఎట్లా దోచుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆలోచన లేకుండే, కానీ కమిషన్లు దోచుకోవడం అని చెప్పి వారి ఆలోచన. మరి పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి సోషల్ మీడియాలో మస్తు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించండి, అరే ఇది నిజంగా కరెక్టా రాంగా, ఇంతకుముందు ఏం చెప్పినారు వీళ్ళు, ఎట్లా చేస్తున్నారని చెప్పి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం కంట్రోల్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాకు రాత్రి ఆలోచన వచ్చింది పొద్దున మనం రాస్తాం. మీకు తెలుసు కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరం కట్టి, నిజంగా సాధ్యం అవుతుందా? 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎట్లా కుర్కిపోయిందయ్యా? ప్రశ్నించాలి కదా, కానీ ప్రశ్నించలేరని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతున్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము
ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాపాలన, ఈ గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేయడము. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అదే 34 వరకు ఏ పని కూడా మన ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు, సార్ మీరు మర్చిపోయినారు ఈఎస్ఐ డిస్పెన్సరీ గురించి అని. ఎలక్ట్రీషియన్స్, వెల్డర్స్, మళ్ళీ ఈవీ వెహికల్ ట్రైనింగు, ఇవన్నీ రోబోటిక్స్, ఇప్పుడే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు సిఎన్సి మెషిన్ ట్రైనింగ్ కూడా మనకి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము నేర్పిస్తాము. తర్వాత ఇక్కడ చాలా పట్టా భూములు ఉన్నాయి, చాలా గ్రీనరీ కనబడుతున్నది. అగ్రికల్చర్లో కూడా ఒక కోర్స్ ఉన్నది ఎమ్మెల్యే గారు, అగ్రికల్చర్లో కూడా ఒక కోర్స్ ఉన్నది. మన ఇక్కడ అగ్రికల్చర్ మంచి అవుట్పుట్ కావాలనుకుంటే కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఆగ్రో ప్రాసెసింగ్. సో ఇవన్నీ అవకాశాలు. టీఆర్ఎస్ టైంలో ఆలోచన లేకుండే మన పిల్లలకు ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మంచిగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఈ ఆలోచన టీఆర్ఎస్ పార్టీలో లేకుండే. కేవలం వాళ్ళందరూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లడము, ఇవన్నీ నడుస్తున్నాయి. నేను ఇదే చెప్తున్నాను, అరే మీరు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, ఎందుకంటే నేను చాలా డిస్ట్రిక్ట్స్ తిరుగుతున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు కట్టే కార్యక్రమము మన తెలంగాణ ప్రభుత్వం